హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెచ్కేజీఎన్ కార్ ఎలక్ట్రీషియన్ గ్యారేజ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రేక్ డౌన్కి అనేది వచ్చినాము. బొలెరో SLX కార్ అనేది స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చి ఏం ట్రబుల్ అనేది చెక్ చేసినాం. ఇగ్నిషన్ ఆన్ అయితే మనకి ఆన్ అయితే అవుతుంది, కానీ క్రాంక్ అనేది కావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైరింగ్ అనేది చెక్ చేయబోతున్నాం. ఫీజ్ క్యారీ ఇక్కడ ఒకటి వస్తుంది, ఆ ఫీజులన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇంజిన్లో ఒక ఫీజ్ క్యారీ వస్తుంది. ECU ఫీజు అనేది ఫ్యూల్ పంప్ ఫీజు అనేది ఇక్కడ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఫ్యూల్ పంప్ ఫీజు అనేది ఇక్కడ 15 amps ఒక ఫీజు వస్తుంది. అన్నీ అయితే బాగానే ఉన్నాయి. లోపల ఒక ఫీజ్ క్యారీ వస్తుంది, మెయిన్ రిలే వస్తుంది, ఫ్యూల్ పంప్ రిలే కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం చెక్ చేసినాం. ఈ రిలే కూడా బాగుంది. వైరింగ్ సప్లై అనేది నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్కాన్ అనేది చేయబోతున్నాం. చూడండి, మన ఎక్స్టూల్ స్కానర్తో స్కాన్ చేయబోతున్నాం. మామూలుగా మహీంద్రా కార్లో చెక్ ఇంజిన్ లైట్ సింబల్ అనేది బ్లింక్ అయితేనే ECU లాక్ అవుతున్నట్లు ఉంటుంది. కానీ ఈ కార్లో అయితే లైట్ అవి అనేది బ్లింక్ కావడం లేదు, కానీ ECM సేమ్ మోడ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, మనం స్కాన్ చేసి ECM అన్లాక్ చేసినాం. కార్ అనేది స్టార్టింగ్ ఉంది. చూడండి, ఇంజిన్లో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీ వెహికల్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా హెచ్కేజీఎన్ కార్ ఎలక్ట్రీషియన్ గ్యారేజ్కి విజిట్ చేయండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.